హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్వర్. ఈరోజు వీడియోలో కరకరలాడే కారం బూందీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందండి ఈ బూందీ. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే చేసుకోవడం కూడా చాలా తేలికండి. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే ఈ కారం బూందీ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు శనగపిండి ఇలా జల్లించి తీసుకున్నానండి. ఇందులోకి గాను 200 గ్రాములు ఇలా బియ్యం పిండి వేసానండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు బియ్యం పిండి. ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుందండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. మనం సాల్ట్ తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం కలుపుతామండి. ఇలాగ ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొంచెం వేడి నూనె వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల బూందీ చక్కగా గుల్లగా వస్తాయండి, బాగుంటాయి కరకరలాడుతూ. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం థిక్ పేస్ట్గానే కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా నీళ్లు పోసేసి జారుగా కలిపేసుకోకూడదండి, బూందీ సరిగ్గా రాదు. చూసారా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వేడి వేడి నూనెలో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ నూనె హీట్ అయిందో లేదో చూసుకొని, ఇది బూందీ గెరటితో నేను చేస్తున్నానండి. ఇలా బూందీ గెరటి మీద ఈ పిండిని వేస్తే బూందీలు చక్కగా ముత్యాల్లాగా రాలిపోతూ ఉంటాయండి. మనం పిండి కనుక కొంచెం జారుగా కలుపుకుంటే ఈ బూందీ షేప్ అవుట్ అయిపోతుందండి. పిండి కలిపే దాంట్లోనే మనకు బూందీ పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి. ఇలాగ 1 నిమిషం అయ్యాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది వేయించుకోవాలండి. మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. బూందీ వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, లేదంటే బూందీ పైకి తేలదండి. ఇలాగ బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోనే ఉప్పు వేసుకోవాలండి కొంచెం, అలాగే కారం వేసుకోవాలి. మీరు ఉప్పు చూసి వేసుకోవాలి, ఎక్కువ వేయకుండా చూసి తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ బూందీలోకి గాను ఇక్కడ నేను 1/2 kg పల్లీల్ని ఇలాగ డీప్ ఫ్రై చేశానండి. డీప్ ఫ్రై చేసి ఈ బూందీలో కలపాలి. ఇది వేసిన తర్వాత ఈ వేడివేడి ఉన్న ఆయిల్లోనే ఇలా కరివేపాకు కూడా కొంచెం ఇలా వేయించి వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేయడం వల్ల. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి ఇలా కలిపేసుకోవాలండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మీకు సాల్ట్ కన్నా చాలకపోతే కొంచెం వేసుకోండి, అంతేనండి. ఎంతో కరకరలాడే బూందీ రెడీ అయిపోయింది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఈ బూందీ వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.